నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। ఆర్టీసీ బలోపేతానికి ప్రణాళికాబద్ధమైన చర్యలు। అద్దంకి ఆర్టీసీ డిపోకి కేటాయించిన నూతన బస్సులను జెండా ఊపి ప్రారంభించిన మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి, బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ వెంకటమురళి। మత్తు పదార్థాల రహిత సమాజ స్థాపనకు కృషి చేయాలి। వేటపాలెం ప్రధాన కూడల్లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన వేటపాలెం పోలీసులు। ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి మాదిగల ఆకాంక్షలకు అండగా నిలబడిన ఏకైక నాయకుడు సీఎం చంద్రబాబు। చీరాల విజయనగర్ కాలనీలో జరిగిన ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఏపీ లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు। అద్దంకి డిపోకి కేటాయించబడిన నూతన బస్సులను రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ వెంకటమురళి కలిసి జెండా ఊపి బస్సులు ప్రారంభించారు। పేదల సేవలో ఆర్టీసీని బలోపేతం చేస్తున్నామని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు। అద్దంకి డిపోకి కేటాయించబడిన నూతన బస్సులను మంత్రులు గొట్టిపాటి రాంప్రసాద్ రెడ్డిలు ప్రారంభించారు। ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అద్దంకి బస్టాండ్ లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రానున్న కాలంలో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి నూతన బస్టాండ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు। ప్రజలకు సులువైన ప్రయాణ సౌకర్యార్థం అద్దంకి బస్టాండ్ నుంచి తిరుపతికి ఒక ఎక్స్ప్రెస్ సర్వీస్, శ్రీశైలంకు 2 ఎక్స్ప్రెస్ సర్వీసులు, హైదరాబాద్ కు 2 సూపర్ లగ్జరీ బస్సులను రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్, బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి కలిసి జెండా ఊపి బస్సులు ప్రారంభించారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అద్దంకి డిపో నుంచి 28 రూట్లలో ప్రయాణికులకు రవాణా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు। డిపో నుంచి 71 బస్సులు నడుస్తున్నాయన్నారు। డిపో నుంచి హైదరాబాద్, శ్రీశైలం, బ్రహ్మంగారి మఠం, విజయవాడ దూర ప్రాంతాలకు సర్వీసులు నడుపుతున్నామన్నారు। గత సంవత్సర కాలంలో అద్దంకి డిపోకు 12 ఆర్టీసీ బస్సులు, 8 హయ్యర్ బస్సులు, మొత్తం 20 కొత్త బస్సులను మంజూరు చేసినట్టు తెలిపారు। అద్దంకి డిపో నుంచి హైదరాబాద్ కు 15, శ్రీశైలంకు 7, బెంగళూరుకి 1, షాపుకు 1 సర్వీసు నడుపుతున్నామన్నారు। సంవత్సర కాలంలో రాష్ట్రంలో 1470 కొత్త బస్సులు రోడ్లపైకి తీసుకురావడం జరిగిందన్నారు। ప్రతి నియోజకవర్గానికి పల్లె బస్సు నుంచి హైటెక్ బస్సు వరకు ఇప్పించడం జరిగిందన్నారు। ఈ సంవత్సరం ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సేవలు ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు। మిగతా సర్వీసులు ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడైతే 13 లక్షలు 14 లక్షల కిలోమీటర్లు తిరిగిన పోతాన్ని కూడా మంత్రి గారు ఇమీడియట్ గా మార్చేస్తున్నారు। మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి గారు ఈ శాఖను చేపట్టిన తర్వాత దాదాపు 1500 కొత్త బస్సులు రాష్ట్రం మొత్తం కూడా ఇవ్వడం జరిగింది। ఇంకా ఏదైనా బస్సులు ఉంటే కూడా ఇస్తాము। నిన్నే ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను, మళ్ళీ ఇంకొక 2000 బస్సులు అవసరం ఈ రాష్ట్రంలో। గడిచిన 5 సంవత్సరాల్లో కూడా ఒక్క కొత్త బస్సు కూడా కొనకుండా కాలయాపన చేసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి దొంగ మాటలు చెప్పి ఓట్లన్నీ వేయించుకొని అన్ని వ్యవస్థలను నాశనం చేశారు। అందులో ఆర్టీసీ కూడా ఒక వ్యవస్థ నాశనమైన దాంట్లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి గారి శాఖను చేపట్టిన దగ్గర నుంచి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకి అట్లానే పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్తా ఉన్నారు, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ కొత్త బస్సులన్నీ కూడా ఇస్తా ఉన్నారు। మన ముఖ్యమంత్రి ఇక్కడ 4000, 6000 అలాగే 15,000 రూపాయలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో సుమారు 64 లక్షల మందికి పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది। అలాగే ఆ రోజు మనం ఇంటి బాత్రూమ్ కట్టుకోవాలంటే ఇసుక దొరికేది లేదు, చుట్టుపక్కల ఉన్న మెడ్రాస్, బెంగళూరుకు, హైదరాబాద్కు పోతా అనేది। ఈ రోజు ఎక్కడికి పోయినా కూడా ఇసుక ఫ్రీగా దొరికే పరిస్థితి తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి దక్కింది। ఆ రోజు దీపం 1 ఇచ్చి ప్రపంచంలోనే కాదు ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక్క పల్లెల్లో కట్టెల పొయ్యిలు ఉండకూడదని చెప్పి ఆయన మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయినప్పుడు దీపం పథకాన్ని తీసుకుని వస్తే ఇప్పుడు దీపం 2 అనే పథకాన్ని తీసుకుని వచ్చి ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరంలో 3 సిలిండర్లు ఫ్రీగా ఇచ్చి సుమారుగా 4000 రూపాయల భారాన్ని ఆయన భుజాలపై వేసుకునే ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి దక్కింది। ముఖ్యంగా ఈ పథకాలన్నీ ఒక పక్కన పెడితే గత 10 రోజుల నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో వెలుగులు నింపుతున్నారు ఆయన। ఎవరి ముఖాన్ని చూసినా కూడా ఒక చిరునవ్వు। మేమైతే గ్రామసీమలోకి వెళ్తున్నాం 2వ తారీఖు నుంచి, ఎక్కడ పోయినా ఒకటే అడుగుతున్నాం, అమ్మా మీకు డబ్బు పడిందంటే టెన్షన్ గా చెప్తున్నారు। మా ఇంట్లో 4 బిడ్డలు, 6 మంది, 7 మంది, 3 బిడ్డలు అందరికీ 15,000 రూపాయలు డబ్బు పడిందని చెప్తున్నారు। ఒకేసారి సోదరులు చెప్పారు
ఎక్కడా లేని విధంగా ఒకేసారి 10,000 కోట్ల రూపాయలు ఒక సంక్షేమ కార్యక్రమానికి 2-3 రోజుల్లో అకౌంట్లలో పడింది. ఆ వేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. డ్రాగ్ అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించే క్రమంలో మంగళవారం వేటపాలెంలో ప్రధాన కూడలి ప్రాంతంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా యాంటీ డ్రగ్స్ కు సంబంధించి పోస్టర్ తో అవగాహన కల్పించడంతో పాటు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను వాహన చోదకులకు పాదచారులకు పోలీసులు క్షుణ్ణంగా వివరించారు. మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చీరాల రూరల్ సీఐ శేషగిరిరావు అన్నారు. డ్రాగ్ అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించే క్రమంలో మంగళవారం వేటపాలెంలో ప్రధాన కూడలి ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా యాంటీ డ్రగ్స్ కు సంబంధించిన పోస్టర్స్ తో అవగాహన కల్పించడంతో పాటు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా చీరాల రూరల్ సీఐ శేషగిరిరావు, వేటపాలెం సబ్ ఇన్స్పెక్టర్ జనార్దన్ మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ సంపూర్ణ సహకారాన్ని అందించాలన్నారు. ప్రతి ఒక్కరికి చదువుతో పాటు భద్రత చాలా అవసరమని, చుట్టూ ఉన్న సమాజాన్ని గమనించాలన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, విలువలతో కూడిన తరం రూపొందాలని కోరారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ఉన్నతాశయాలతో సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల జోలికి పోకుండా ప్రతి ఒక్కరూ నిగ్రహంగా ఉండాలని, వ్యక్తిగత విలువలు పాటించాలన్నారు. యువత ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యవంతులుగా ఆదర్శనీయంగా ఎదగాలని కోరారు. ఎక్కడైనా ఎవరైనా విద్యార్థులు, చిన్నారులు మాదక ద్రవ్యాలు సేవిస్తున్నట్లు మీ దృష్టికి వస్తే తక్షణమే టోల్ ఫ్రీ నెంబర్ 1972 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. తమ పిల్లలు కాదుగా తమకెందుకులే అనుకునే భావనతో ప్రజలు ఉండకూడదన్నారు. చీరాల విజయనగర్ కాలనీ ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా ఏపీ లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి మాదిగల ఆకాంక్షలకు మొదటి నుంచి అండగా నిలబడిన ఏకైక నాయకుడు సీఎం చంద్రబాబుని ఏపీ లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు ఉన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో జరిగిన ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఎస్సీ సామాజిక న్యాయం కోరుతూ 30 ఏళ్ల కిందట పుట్టిన ఎంఆర్పీఎస్ ఉద్యమానికి పునాది వేసిన ప్రాంతం చీరాల అని గుర్తు చేశారు. చీరాల వేదికగా నడిపిన ఈ ఉద్యమం నేడు దేశవ్యాప్తంగా నిర్మించబడి లక్ష్యాలు సాకారమయ్యే దశకు చేరిందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం దక్కుతుందన్న ఆయన ఈ విషయాన్ని మొదట నమ్మిన వ్యక్తి కూడా చంద్రబాబే అన్నారు. పోరాటాలు, త్యాగాలతోనే నేడు ఫలాలు పొందే స్థాయికి మాదిగలు ఎదగగలిగారని చెప్పారు. దండోరా ఉద్యమంలో అనేకమైనటువంటి దశల్లో దాదాపు 25 ఏళ్ల పాటు ఉద్యమాన్ని నడిపించి చాలా కీలకంగా పాత్ర వహించినందుకు సంతోషంగా ఉంది. అట్లాగే మనందరం అనుకుంటా ఉన్నాం దాదాపు 30 సంవత్సరాల తర్వాత వర్గీకరణ అయ్యిందని. కాదు, దండోరా పెట్టినటువంటి 3 సంవత్సరాల్లోనే వర్గీకరణ సాధించినటువంటి చరిత్ర ఎంఆర్పీఎస్ కు ఉంది. 94 జూలై 7వ తారీఖున స్థాపించే 1997 జూన్ 9వ తారీఖే మరి ఆ రోజు వర్గీకరణ సాధించడం, అది ఆర్డినెన్స్ అవటం, కొంతమంది మాల సోదరులు దాని మీద కోర్టుకు వెళ్తాం. తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత 2000లో వర్గీకరణ మళ్లీ చేయటం ఆర్టికల్ 16/4 ప్రకారం 2000 నుంచి 2004 సంవత్సరాల వరకు విద్యా, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ అవకాశాల్లో 4 సంవత్సరాల 8 నెలల పాటు వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ అయింది. మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్ళటం, సుప్రీంకోర్టు మొన్న స్పష్టంగా వర్గీకరణ చేసుకోవచ్చు అనడం చాలా సంతోషం. నేనేం చెప్తానున్నానంటే ఈ రోజు చాలా మంది ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఉన్నారు, చాలా మంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. చరిత్ర సృష్టించినటువంటి వాళ్ళు చరిత్రను గనక లిఖించకపోతే చరిత్ర చదివేటువంటి వాళ్ళు వక్రీకరించబడినటువంటి చరిత్రను చదవాల్సి వస్తుంది. మొదటి గ్రామ కమిటీగా ఇక్కడ చీరాల నియోజకవర్గంలో విజయనగర్ కాలనీ, రామనగర్, విఠల్ నగర్, ఐక్యనగర్, అట్లాగే నవవాహుపేట, హరిప్రసాద్ నగర్ ఇలాంటి పేటలన్నీ ఇక్కడ మాల సోదరులు అత్యధిక సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా ఉద్యమాన్ని ఇక్కడ నడిపినటువంటి చరిత్ర అందరికీ తెలుసు. కాబట్టి కొంతమంది వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసమో ఉద్యమంలో కూడా కుటిల రాజకీయాలు చేయటం కోసమో పునాది స్థానాన్ని మర్చిపోవడం అనేది చాలా ఆవేదన కలుగుతా ఉంది. మరి ఇక్కడ మొట్టమొదటి ఆ రోజుల్లోనే మేము ఎంఆర్పీఎస్ దిమ్మెను కూడా వేసి ఇచ్చేసాం. దేశంలో ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ నిర్మాణాన్ని మొత్తాన్ని కూడా ప్రత్యేకించి ఈ గ్రామం నుంచి వెళ్ళినటువంటి మేము నిర్మాణం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి
చాలా సంతోషంగా ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు ఎంఆర్పీఎస్ ఫలాలు కొన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంటేషన్ అవుతా ఉన్నాయి. తమిళనాడులో 3% అరుంధతీలకు రిజర్వేషన్లు ఇస్తా ఉన్నారు. కర్ణాటకలో రిజర్వేషన్ వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ అవుతా ఉంది. కేరళలో కూడా కమిషన్ వేశారు. ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే అమలు అవుతా ఉన్నాయి. కాబట్టి ఎంఆర్పీఎస్ ఉద్యమం రాజకీయ మలుపు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని చిన్న గుణపాఠాలు నేర్చుకుని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎంఆర్పీఎస్ లో వ్యవస్థాపక సభ్యుడిగా ఉండి జాతీయ అధ్యక్షుడిగా ఎదిగి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. రాజకీయ నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా ఎంఆర్పీఎస్ ఉద్యమానికి ఎవరు అనుకూలంగా ఉన్నారు, ఎవరు కష్టకాలంలో ఉన్నారు, ఎవరు వర్గీకరణ చేశారు, ఎవరు వర్గీకరణ లేనప్పుడు అండగా ఉండారనేది అనేక విషయాలు పరిశీలించిన తర్వాత రాజకీయ నిర్ణయం తీసుకున్నాం. ఈ రోజు అంతిమ లక్ష్యం కూడా వర్గీకరణ నెరవేరింది. కూటమి ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా చీరాల మున్సిపల్ పరిధిలోని 2వ వార్డులో ఎమ్మెల్యే కొండయ్య పర్యటించారు. పర్యటనలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పనితీరుపై ప్రజలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. గత 5 ఏళ్ల పాటు చీరాల అభివృద్ధి అడుగంటిపోయిందని, కూటమి ప్రభుత్వంతో ప్రస్తుతం చీరాల రూపురేఖలు మారిపోయాయని ఎమ్మెల్యే చెప్పారు. విధ్వంస పాలనతో వేధించిన జగన్ రెడ్డికి బుద్ధి చెప్పిన ప్రజలు నేడు కూటమి ప్రభుత్వ పాలనలో ప్రశాంతంగా జీవిస్తున్నారని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. చీరాలలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 2వ వార్డులో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పనితీరుపై ప్రజలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. గత 5 ఏళ్ల పాటు చీరాల అభివృద్ధి అడుగంటిపోయిందని, కూటమి ప్రభుత్వంతో ప్రస్తుతం చీరాల రూపురేఖలు మారిపోయాయని ఎమ్మెల్యే చెప్పారు. విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలం రాష్ట్రంతో పాటు చీరాల నియోజకవర్గం కూడా అభివృద్ధిలో పరుగులు పెడుతుందని చెప్పారు. తొలి అడుగు అనే కార్యక్రమం ద్వారా ఈ రోజు 2వ వార్డులోకి రావడం, ఒక దుర్మార్గుడి పాలన అంతమైన తర్వాత ఒక రాక్షస పాలన అంతం చేసుకుని ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఓ పక్క నుంచి పోలవరం, ఓ పక్క నుంచి రాజధాని, అలాగే మహిళా సంక్షేమం, అలాగే పెన్షన్స్, గ్యాస్ సిలిండర్స్, తల్లికి వందనం, ఇలా అన్ని కార్యక్రమాలని శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో వారు ఏ రకంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వచ్చిన నాటికి దాదాపు 10 లక్షల కోట్లు పైచిలకు అప్పుంటే మొత్తం రాష్ట్రం అంతా కూడా ఏ రకంగా డెవలప్ చేస్తున్నారన్న విషయాన్ని ప్రజలకు తెలియజేసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవాళ ప్రజల మధ్యకి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలు ఎక్కడ ఒక రోడ్ వేసిన పాపాన పోలా. ఇవాళ పెద్ద ఎత్తున ఎన్ఆర్జీఎస్ నిధులను మనం ఉపయోగించుకుంటున్నాం. అలాగే ఆనాడు ఉన్నటువంటి అవకాశాలు, ఈనాడు ఉన్న అవకాశాలు ఒకటే. టౌన్ లో అమృత అనేటువంటి ప్రాజెక్టు మంచినీళ్ళ కోసం, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో జలజీవన మిషన్ అనేటువంటి దాని ద్వారా ఇవాళ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం ఉపయోగించుకుంటుంది. ఇదే పరిస్థితిని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేయలేకపోయాడు. అలాగే రాష్ట్రంలో అనేక దగ్గరలో ఆర్ఓబి నిర్మాణాలు, ఏదైతే రైల్వే ట్రాకుల మీద బ్రిడ్జెస్ ఉన్నాయో వాటిని కూడా పట్టించుకోలేదు. ఏది పట్టించుకోకపోగా మనం వచ్చిన తర్వాత సెంట్రల్ సహకారంతో ఈ రోజు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే చీరాల నియోజకవర్గానికి వస్తే ఒకసారి మనం ఆలోచించినట్టుగానైతే ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ దాదాపు 175 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాలని గుర్తిస్తే దాన్ని చీరాల కూడా గుర్తించి ఒక క్రిటికల్ కేర్ దాదాపు 24 కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే జలజీవన మిషన్ కింద 10,72 లక్షలు ఇచ్చారు. అలాగే ఎన్ఆర్జీఎస్ కింద 6 కోట్ల రూపాయలు ఇచ్చారు. అలాగే 2 పెద్ద రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఒకటి బీచ్ లో, ఇంకోటి బోయినూరుపాలెం నుంచి. ఇవి కాకుండా మన గవర్నమెంట్ వచ్చిన మరుక్షణం ఈపురపాలెం నుంచి నేషనల్ హైవే, అలాగే మరి పందిలపల్లి నుంచి నేషనల్ హైవే, ఇలా అనేక రోడ్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మనం ఒకసారి చూసినట్టుగానైతే విలేజ్ లో ఎక్కడ చూసినా అస్తవ్యస్తంగా పశువులను కట్టేస్తుంటే దానికి గోకుల్ షెడ్స్ అని ఇచ్చి ఇవాళ అందరం కూడా పక్కకు తీసుకెళ్లడం జరిగింది. చాలా సంవత్సరాలుగా మంచినీళ్ళు లేనటువంటి గ్రామాలన్నిటికీ కూడా ఇవాళ మంచిలు ఇస్తున్నాం. ఏదైతే మేము ఆ రోజున ప్రజాక్షేత్రంలో మాట్లాడామో వాటన్నిటిని కూడా నెరవేరుస్తున్నాం. ఇవన్నీ విషయాలు కూడా ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో మేము మా నాయకులు, మా కార్యకర్తలు అందరం కూడా ప్రజల దగ్గరికి వెళ్లి మేమేం చేసామన్న విషయాన్ని మేము ప్రజల మమ్మల్ని హర్షధ్వానాల మధ్య ఆహ్వానిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ పేపర్ వాళ్ళ ద్వారా కొన్ని విషయాలు చెప్పాడు. ఎట్లా వెళ్తారో తిరగమనండి, తెలుగుదేశం వాళ్ళు ఎలా తిరుగుతారో చూడమనండి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏమి ఇవ్వనందుకు మేము అన్ని ఇచ్చి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు మమ్మల్ని ఏం మాట్లాడుతారు? మీరు ఏం చేశారండి? పెన్షన్ ఇచ్చారా? ఒక పెన్షన్ ఇవ్వడానికి మీకు 1000 రూపాయలు పెంచారు. దాన్ని 5 సంవత్సరాలు పట్టింది మీరు పెన్షన్ ఇవ్వడానికి. మేము రాకముందే 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పేసి 3,000 నుంచి 4,000 చేసి ఎరియర్స్ తో సహా మీరు ఒక్క ఇంట్లో ఎవరికైనా ఒక్కరికి మీరు తల్లికి వందనం ఇస్తానంటే మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం. ఈ రోజు 4-5 పిల్లలు ఉన్న తల్లులు కూడా వచ్చేసి స్వచ్ఛందంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారు చేసినటువంటి గొప్పతనాన్ని ప్రజలకి తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ రకంగా మేము ముందుకు వెళ్తున్నాం. అక్రమ అధిక విద్యుత్ లోడ్లను నియంత్రించే క్రమంలో విద్యుత్ అధికారులు వేటపాలెం ప్రాంతంలో ఆకస్మిక దాడులు చేపట్టారు. వేటపాలెం టౌన్ లో విద్యుత్ అధికారులు 36 బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో ఆకస్మిక దాడులు చేపట్టారు. వేటపాలెం టౌన్ సెక్షన్ ఆధ్వర్యంలో విద్యుత్ అధికారులు 36 బృందాలుగా ఏర్పడి ఆకస్మిక దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో మొత్తం 3232 సర్వీసులను అధికారులకు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో విద్యుత్ సంస్థ నుంచి తీసుకున్న అనుమతులకు మించి విద్యుత్ వాడుతున్న 66 మంది విద్యుత్ వినియోగదారులకు 2,35,000 జరిమానాలు విధించినట్లు, ఇదే క్రమంలో అనుమతి కేటగిరీలో కాకుండా వేరొక కేటగిరీలో వాడుతున్న 12 మందికి 10,000 జరిమానా విధించినట్లు బాపట్ల జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ గువ్వల ఆంజనేయులు తెలిపారు. తనిఖీల్లో విజిలెన్స్ డిఈఎం భాస్కర్, విజిలెన్స్ ఏడీ విజయ్ శ్రీనివాస్, చీరాల ఆపరేషన్ డివిజన్ డిఈ జాన్ థామస్, వేటపాలెం ఏడుపెరుగు శ్రీనివాస్ రావు, వేటపాలెం ఏఈ వేదవ్యాస్, చీరాల డివిజన్ ఏఈలు సిబ్బంది పాల్గొన్నారు. చీరాల విఠల్ నగర్ లోని శ్రీ చైతన్య మనోవికాస్ కేంద్రంలో 2025-26 సంవత్సరానికి గాను మానసిక శారీరక వికలాంగులైనటువంటి పిల్లలను పాఠశాలలో చేర్పించేందుకు గాను అడ్మిషన్స్ ప్రారంభమైనట్టు మనోవికాస్ కేంద్రం డైరెక్టర్ వెంకన్నబాబు తెలిపారు. చీరాల విఠల్ నగర్ లో శ్రీ చైతన్య మనోవికాస్ కేంద్రంలో 2025-26 సంవత్సరానికి గాను మానసిక శారీరక వికలాంగులైనటువంటి పిల్లలను పాఠశాలలో చేర్పించేందుకు గాను అడ్మిషన్స్ ప్రారంభమైనట్టు మనోవికాస్ కేంద్రం డైరెక్టర్ వెంకన్నబాబు తెలిపారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు శ్రీ చైతన్య మనోవికాస్ కేంద్రంలో అనేక వస్తువులు సామాగ్రి ద్వారా ప్రత్యేకంగా విద్యాబోధన చేస్తామన్నారు. కావున చీరాల పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల తల్లిదండ్రులు విషయాన్ని గమనించి తమ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. అలాగే నూతనంగా డ్రగ్స్ అలవాటు పడిన వారికి డ్రగ్ కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. డ్రగ్స్ అలవాటు పడిన యువతకు 30 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో కౌన్సిలింగ్ చికిత్స అందిస్తామన్నారు. చైతన్య మనోవికాస్ ఈ సంవత్సరం అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి. అలాగే మా దగ్గర గత 25 సంవత్సరాల నుంచి రన్ అవుతున్నదండి ఇది. సిపి అండ్ ఎంఆర్, మస్టర్ డిస్ట్రఫీ, ఆటిజం, హైపర్ యాక్టివ్ ఎనీ కేసెస్ మేము జాయిన్ చేసుకోవటం జరుగుతుంది. వాళ్ళకి ప్రత్యేకంగా స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ ఇలాంటి వొకేషనల్ మానసిక వికలాంగులలో వొకేషనల్ కోర్సెస్ కూడా డెవలప్ చేయటం జరుగుతుంది. దయచేసి మానసిక వికలాంగుల తల్లిదండ్రులు అందరూ ఇది గమనించి వెంటనే జాయిన్ చేయవలసిందిగా కోరుచున్నాను. అలాగే చైతన్య మనోవికాస్ సంస్థలో భాగంగా చైతన్య డ్రగ్ ఎడిట్ సెంటర్ అనేది నిర్వహించుతున్నాము. డ్రగ్ ఎడిట్కి బానిసలుగా ఉన్న వారిని కౌన్సిలింగ్ ఇచ్చి వారు మన మనుషుల్లాగా, మామూలు మనుషుల్లాగా వాళ్ళ పరిస్థితిని తీర్చిదిద్దడానికి చైతన్య డ్రగ్ ఎడిట్ సెంటర్ అని కూడా స్టార్ట్ చేయటం నిర్వహించుతున్నాము. వారికి ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. మత్తు పదార్థాల నుండి వారిని మాన్పించే విధంగా తయారు చేసి వారికి ఒక్కొక్క పేషెంట్కి 30 days ట్రీట్మెంట్ ఉంటుందండి. 30 days అయిపోయిన తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళని జాయిన్ చేసుకోవటం, ఆ 30 days ట్రీట్మెంట్ అయిపోయిన వారిని మళ్ళీ మేము ఫాలోఅప్ చేసుకోవటం, అలాగే మా టీం ఉంటుంది. దీన్ని కూడా గమనించి ఎనీ టైం, ఏ టైంలో అయినా సరే అండి, 24 hours మిడ్ నైట్ అయినా సరే, ఏ టైంలో అయినా సరే ఇలాంటి మనుషులు ఉన్నవారు దయచేసి మా ఫోన్ నంబర్ని కాంటాక్ట్ చేయండి. 9959131715 చైతన్య డ్రగ్ ఎడిట్ సెంటర్ వెంకన్నబాబు అను నంబర్కి కాల్ చేసిన వెంటనే మేము వారిని జాయిన్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్టీసీ బలోపేతానికి ప్రణాళికాబద్ధమైన చర్యలు. అద్దంకి ఆర్టీసీ డిపోకి కేటాయించిన నూతన బస్సులను జెండా ఊపి ప్రారంభించిన మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి, బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ వెంకటమురళి. మత్తు పదార్థాల రహిత సమాజ స్థాపనకు కృషి చేయాలి. వేటపాలెం ప్రధాన కూడల్లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన వేటపాలెం పోలీసులు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి మాదిగల ఆకాంక్షలకు అండగా నిలబడిన ఏకైక నాయకుడు సీఎం చంద్రబాబు. చీరాల విజయనగర్ కాలనీలో జరిగిన ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఏపీ లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.